శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 6వ తేదీ శుక్రుడు, 6వ తేదీ, 15వ తేదీ, 24వ తేదీ, ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి ఎవరి యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది అంటే శుక్రాచార్యుల వారి యొక్క ప్రభావం ఉంటుంది. శుక్రాచార్యుల వారు అనగానే శుక్రుడే. చాలా అందంగా ఉంటారు, మంచి విశాల హృదయం ఉంటుంది, ఎప్పుడు జోవియల్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందాన్ని ప్రేమిస్తారు, ఆకర్షణగా ఉంటారు, చాలా చాలా శుభ్రమైన బట్టలు వేసుకుంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, తన సరసన అందమైన వాళ్లే ఉండాలని కోరుకుంటారు, ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ అందంగా ఉండాలని కోరుకుంటారు, వైట్ కాలర్ జాబ్ కోరుకుంటారు, పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది, లాయర్లు గానో జడ్జీలు గానో ఎక్కువగా ఉద్యోగాలలో నియమింపబడుతూ ఉంటారు. సెంటు, పరిమళము, అత్తరు, పువ్వులు, పట్టుబట్టలు, వజ్రం ఇలాంటివన్నీ కూడా వీరికి బాగా ఇష్టంగా ఉంటాయి, కలిసి వస్తాయి. ఇలాంటి వాటిలలోనే ఎక్కువగా ఉంటారు. అలాగే ఆహార వ్యవహారాలు అన్నీ కూడా ఈ శుక్రుడికి సంబంధించినట్టే. అంటే అందమైనటువంటి ఫుడ్, చాలా చాలా రుచికరమైనటువంటి ఫుడ్, అలాగే పండ్లు ఎక్కువగా తినడము, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కళాఖండాలని నిర్మించడంలో గాని, లేదా ఎవరైనా నిర్మించినట్టయితే వాటిని కొనుగోలు చేసి అమ్మకం చేయడం గాని, ఇలాంటి వాటిట్లలో చాలా ప్రతిభావంతంగా ఉంటారు. యాక్టర్స్ ఉంటారు, సినిమాలు ఉంటాయి, నాటకాలు ఉంటాయి, ఆ స్టేజ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి, కెమెరాకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు చూడండి అలసటని మర్చిపోయి చాలా ఆనందంగా ఉన్నట్టుగా ఉంటారు. అలాగే విద్య బాగా వస్తుంది, ధనవంతులుగా ఉంటారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. శుక్రుడు వికటించినట్టయితే మురికి బట్టలు వేసుకోవడము, ఎక్కువ దూరాలు గమ్యం లేని విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోవడము, మళ్ళీ ఎప్పటికో రావడము, అసంతృప్తి, కోపము, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మరి శుక్రగ్రహం బాలేని జాతకులు అప్పుడే తెలిసిపోతుంది. కాబట్టి అలాంటి వారందరూ కూడా శుక్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. తదుపరి మీ తల్లిదండ్రుల్ని తప్పనిసరిగా గౌరవించండి. పెద్దల్ని సేవించడం ద్వారా, తల్లిదండ్రుల్ని పూజించడం ద్వారా మీకు అనేక విధాల మనశ్శాంతి కలుగుతుంది, ఉన్నతి కలుగుతుంది. శుక్రగ్రహ స్తోత్రాలు చదువుకోండి. బొబ్బర్లు భగవంతుడికి చక్కగా వాటిని ఉడికించి నైవేద్యం పెట్టండి. ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందించదగ్గ విషయాలు. ఇవి మీరు పరిహారాలు చేస్తూ ఉన్న కొద్దీ మీకు అనేక విధాల మంచి జరుగుతూ వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కళలలో బాగా ఉంటారు, అభివృద్ధి బాగా ఉంటుంది, కళాకారులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ 15వ తేదీన జన్మించిన వారి యొక్క ప్రభావం, ఈ 6 ప్రభావం వారి మీద ఎలా ఉండబోతోంది అంటే 1, 5 కాంబినేషన్ లో, అంటే రవి గారు అలాగే బుధుడు, వీరిద్దరి యొక్క ఆ కలయిక అన్నమాట. ఆ ఫలితంగా ఏ విధంగా ఆ జన్మించినటువంటి శిశువు మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఎక్కువగా వ్యాపార ప్రభావము, మనం మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి వాళ్ళుగా ఉండిపోవాలి, ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి 24వ తేదీ అయితే ఇక్కడ చూడండి 2, 4, 2 అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాము చంద్రుడు, 4 అంటే రాహువు. వీళ్ళ ఇద్దరి కలయికలో ఏర్పడుతూ ఉన్నటువంటి 6వ నెంబర్కి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. అంటే వీరికి 24వ తేదీన జన్మించిన వారికి కొద్దిగా మనశ్శాంతి తక్కువగా ఉండేటటువంటి అవకాశము, అలాగే స్నేహ స్వభావం అసలు లేకపోవడము, ఎవరిని ప్రేమించలేకపోవడము, పూర్తిగా ఏదో గాలికి పుట్టామా ధూళికి పెరిగామా అన్నట్టుగా ఉండడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. శుక్రగ్రహ స్తోత్రాలు పఠింపజేయండి, శుక్ర జపం చేయండి, వజ్రం పెట్టుకోండి, అనేక విధాల మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ 6వ నెంబరు ఈ సంవత్సరం అంతా ఏ విధమైన ప్రభావం చూపిస్తోంది అంటే రవి మీద ప్రభావం చూపిస్తోంది. ఇది మూఢమికి సంబంధించినటువంటి అంశము. ఈ రవి శుక్రుల యొక్క కలయిక అంత బాగా మంచిది కాదు. కాబట్టి మూఢమి అయిపోయేంత వరకు కూడా పూర్తి ఓర్పు పట్టి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. మిగతావన్నీ కూడా 2026వ సంవత్సరంలో వీరికి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నతిలోకి ఖచ్చితంగా వస్తారు. ఆశాజనకంగా ఉండండి. శుభం.